Disturbing. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో కార్పొరేట్ వ్యవస్థ దోపిడీని అడ్డుకోలేకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని తొలగించినాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత విద్యార్థుల నెత్తిల మీద భారం పడకుండా, తల్లిదండ్రుల మీద భారం పడకుండా పారదర్శకమైన విద్య అందిస్తుందని ఈ ప్రభుత్వంలో కలలు కన్నాం. కానీ ఆ ప్రభుత్వం ఎట్లా ప్రవర్తించిందో ఈ ప్రభుత్వం అట్లనే ప్రవర్తిస్తుంది. మేము ఏమడిగినాం, కన్వీనర్ కోటా ఎట్లయితే ఆన్లైన్లో జరుగుతుందో మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు కూడా ఆన్లైన్లో జరగాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇదే మెడికల్ కౌన్సిలింగ్లో మెడికల్ కాలేజీలలో ఆన్లైన్ కోటా అదే కన్వీనర్ కేటగిరీ సీట్లు, తర్వాత బీసీ కేటగిరీ సీట్లన్నీ ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మరి ఈ ఇంజనీరింగ్ కళాశాలల్లో మరి ఎవరి ప్రోద్బలం ఉంది? ఎన్ని మూటలు ముడుతున్నాయి ప్రభుత్వానికి? ఏ పెద్దలకు ముడుతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈరోజు ఏదైతే యాజ్ పర్ జీవోల ప్రకారం, జీవో నెంబర్ 74, జీవో నెంబర్ 13ల ప్రకారము కన్వీనర్ కోటా సీట్లు అయిపోయిన తర్వాత బి కేటగిరీ సీట్లకు యాజ్ పర్ మెరిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఈ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గంప గుత్తగా అమ్మేసిండు సీట్లను, మొత్తం ప్రైవేట్ కళాశాలలకు అమ్ముకోనని అమ్మేసిండు. ఇలా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క పేరు చెప్తుంది. నేను ఒక చారిటీ పెట్టుకున్నా, నేను ఒక సొసైటీ పెట్టుకున్నా అంటే మీరంతా దోపిడీలు, ఫీజులో దోపిడీలు చేద్దామని పెట్టుకున్నారా మీరు చారిటీలు? మరి ప్రభుత్వము
గడిచిన పోయిన సంవత్సరం కూడా ధర్నాలు చేసినాం. సేమ్ ఇట్లానే నారాయణమ్మ కాలేజ్ దగ్గర ధర్నా చేసి మేము ఆన్లైన్ బి కేటగిరీ సీట్లు సి కేటగిరీకి సీట్లు ఆన్లైన్లో భర్తీ చేయమని అడిగినాం. కానీ ఇప్పటి వరకు భర్తీ లేదే. ఇంకా అది కాదని ముందే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంది బి కేటగిరీ సీట్లకి? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పార్టీకి ఫండ్ వస్తే సరిపోతుంది. ఇలా ఎవడు ఏ విద్యార్థి ఎక్కడ నష్టపోయినా, ఏ మెరిట్ ఎక్కడ నష్టపోయినా స్వయాన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. ఇలా విద్యాశాఖ మంత్రికే ముడుపులు పోతుంటే ఇంకెవడు కాపాడుతాడు విద్యని? ఎవడు కాపాడుతాడు? అమ్ముకోమ్మని ఇట్లా డోర్లు ఓపెన్ చేసిండ్రు. అడ్డగోలు ఒక్క ఫీజు నియంత్రణ మీద ఒక్క అధికారి పర్యవేక్షణ అయ్యాడు. వీళ్ళ మీద మరి ఈడీలు రైడ్ చేస్తాయి. కానీ రాష్ట్రంలో ఉన్న ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక్కటి రైడ్ చేయదు. అంటే వీళ్ళకి పార్టీలకు ఫండ్ ఇస్తే అయిపోయా. పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఎంత దోచుకున్నా వాళ్ళకి ఇష్టమే. మేము అడుగుతున్నాం ఇలా ఈ ప్రతి కాలేజీ ఫీజులు పెంచమని ఇలా ఏఎఫ్ఆర్సి ముంగట అడుగుతున్నారు. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, మీ బిల్డింగ్స్ ఏంది? ఇగో ఈ బిల్డింగ్ మీద చూడుర్రి, ఇలా కేఎంఐటి బిల్డింగ్ మీద పర్మిషన్ లేకుండా కట్టిర్రు. ఏమన్నంటే ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ, ఏమన్నంటే ఇది హిందూ సంస్థ, ఏమన్నంటే ఇది కిషన్ రెడ్డి సంస్థ, ఇది మోడీ సంస్థ. ఇట్లా పేర్లు చెప్పుకొని బతుకుతుండ్రు. ఇవాళ వాళ్ళ పేర్లు ఎందుకు వాడాలి? మీరు దోచుకుంటే మేము దోచుకుంటున్నామని చెప్పాలి. అంతే తప్ప మీరు ఇట్లా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేసి సెల్ ఫోన్లు ఇక్కడ ఎవరన్నా మేనేజ్మెంట్ కోటా సీట్లకు వస్తే ఆడ సెల్ ఫోన్లు పెట్టి జబ్బులల్లా పెట్టి పంపిస్తారు. ఎవరన్నా సీటుకు వస్తేనే లోపలికి రానిస్తారు, లేకపోతే రానియరు. ఆడ అధికారి కానీ ఇంకెవరన్నా కానీ. ఇంత దోపిడీ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండినట్టు ఉండిపోతుంది. ఇలా వాళ్ళకి పైసలు వస్తే వాళ్ళకి పైసలు రావాలి, వీళ్ళకి పైసలు రావాలి. కానీ ఈ పేదోడు మాత్రం చచ్చిపోవాలి, ఫీజులు కట్టలేక చచ్చిపోవాలి. ఇది జరుగుతుంది పరిస్థితి. కాబట్టి ఇకనైనా గవర్నమెంట్ మొద్దు నిద్ర నుంచి లేచి ఇవి ఆన్లైన్ నిన్న మొన్నటి దాకా కన్వీనర్ కోటా ఇవ్వక ముందే, నోటిఫికేషన్ పూర్తి కాకముందే ఇలా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ జరిగింది. వాటి మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి, ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ చేయాలి. లేకపోతే ఇదంతా ఏంది దోపిడీ? ఇక్కడ ఫోన్లు పెట్టిపోవడం ఏంది? పేద తల్లిదండ్రులను 15 లక్షలు కడితేనే సీటు, లేకపోతే లేదు. సిఎస్సి కావాలంటే 15 లక్షలు, ఐటీ కావాలంటే 14 లక్షలు, ఇట్లా అమ్ముకుంటారు. మీరు పారదర్శకంగా ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క స్టూడెంట్ ఎందుకు అప్లికేషన్ పెట్టాలి? దోస్తు పెట్టినావు కదా, అందరికి ఒకటే అప్లికేషన్ పిలుస్తున్నావు కదా. మరి అన్ని కాలేజీలకు కన్వీనర్ కోట ఒకటే అప్లికేషన్ పిలుస్తున్నావు కదా. మరి ఎందుకు ఒకటే అప్లికేషన్ పిలుస్తలేవు? మేనేజ్మెంట్ కోటాకి ఎందుకు పిలుస్తలేవు? సి కేటగిరీ సీట్లు అయితే ఇక అది దారుణం. వాళ్ళు ఎన్ఆర్ఐ పిల్లలు ఎవ్వరు ఉంటారు, వాళ్ళు లెటర్ ఇస్తారు, వీళ్ళు తీసుకొచ్చి చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఆ డబ్బులు కట్టాలి. ఇందుకోసం పెట్టుకున్నారా మీరు? కాలేజీలు దోపిడీలు చేయడానికి పెట్టుకున్నారు. దాని కొమ్ము కాస్తూ ఇలా కాపాడుతున్నాయి ప్రభుత్వాలు. వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఈ కాలేజీలో కనీసం 200 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. డబ్బులు ఉన్నోడికి ఇంత మాలాంటి విద్యార్థి సంఘాలు ఏమున్నది? వీళ్ళకు రావాలంటే తప్పించుకొని రావాలి. ఇగో వీళ్ళని చూడు, బౌన్సర్లను పెడుతున్నారు. ప్రతి కాలేజీలో బౌన్సర్లు ఎత్తు ఏం పని? కాలేజీలకు ఏం పని? ఇంత వ్యవస్థ ఉంది. ఇప్పుడు క్షణంలో పోలీసు వాళ్ళు వచ్చింది ఇక్కడికి. ఏదన్నా తప్పిదం జరిగితే, ఏదన్నా డ్యామేజ్ జరిగితే పోలీస్ లేదా? పోలీస్ చర్యలు తీసుకోలేదా? తీసుకుంటుంది కదా. ఎందుకు ఇవన్నీ? ఇన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా. ఇంత పెద్ద కాలేజీలో, టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఇస్తున్న కాలేజీలో ఇన్నుండగా గేట్ వేయాల్సిన పని ఏముంది? రేపు ఫైర్ ఏదో జరగరాని సంఘటన జరిగితే ఎక్కడికి బయటికి వెళ్ళిపోవాలి? అంటే నిర్బంధం చేసి చంపేద్దామని వీళ్ళు ప్రణాళిక పెట్టుకున్నారు తప్పితే ఇంకొకటి ఏం లేదు. కాబట్టి ఈ ద్వంద్వపూరిత వైఖరిని అటు ప్రభుత్వాన్ని ఇటు కాలేజీ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లనే మీరు కొనసాగితే ప్రతి కాలేజీ కూడా ధర్నా పెడతాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ఎట్లా దిగిపోయిందో ఈ ప్రభుత్వాన్ని దించేదాకా మేము వదిలిపెట్టాం. ఇవ్వకుండా వాళ్ళ సర్టిఫికేట్లు అట్నే ఆపుతున్నారు మేనేజ్మెంట్ అని చెప్పి చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయం కూడా కోర్టులు కూడా చెప్పినాయి, మీరు సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకోవద్దు, ఫీజు రియంబర్స్మెంట్ పడకుండా అని చెప్పేసి కోర్టులు చెప్పినా కూడా ఈ కాలేజీలు ఏంటో మీరు దీనిపైన ఏమంటారు? సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎవరు పెట్టుకోవద్దు, ఒక టీసీ తప్ప. ప్రతి కాలేజీలో ఊడిపోండి. ఇలా ఒరిజినల్ సర్టిఫికేట్లు ప్రతి స్టూడెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉంటాయి. ఎందుకుంటాయి? యూజీసీ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా, పెట్టుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది కదా. మరి మీరు ఎందుకు పెడుతున్నారు? మీరు ఒకవేళ పెట్టుకుంటే ఎందుకు క్రిమినల్ కేసులు పెడతలేరు? వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఎందుకు చేస్తలేరు? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెప్తున్నా.
ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని ఇలా కాలేజీలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుంటే గవర్నమెంట్ ఏం గాడులాగా వస్తున్నా అది గాడులాగా వస్తున్నా రిలీజ్ చేయాలి కదా. నువ్వు ముష్టి 35,000 రూపాయలు ఇచ్చి ఇలా మమ్మల్ని కాలేజీ గేట్ల పొంటి తిప్పిస్తున్నావు కదా. వీళ్ళేమో సర్టిఫికెట్లు ఇవ్వరు, నువ్వేమో పైసలు ఇవ్వవు. ఇయ్యకు ఆ పైసలు ఇవ్వకు, మేము కట్టుకుంటాం కదా. నిన్ను అడిగినాం ఆ రియంబర్స్మెంట్ నీ అవసరాల కోసం పెట్టుకున్నావు కదా, తీసేయి, మేము కట్టుకుంటాం. నీకు చాతనైతే ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయి. కమిషన్లు తీసుకొని ఇలా ఏది మన బిల్లులు విడుదల చేసుడు కాదు. ఇలా ఏదైతే పేద విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఒక శాంక్షనింగ్ ఇచ్చినావో అవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ కావాలి కదా. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్ కదా. 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కదా. వాడు పైసలు కట్టండి, ఏదైతే కాలేజీలు పైసలు కట్టండి, సర్టిఫికెట్లు ఇస్తలేరు. ప్రతి కాలేజీలో జరుగుతుంది. ఇది ఉదాహరణ, ఇవాళ ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఉదాహరణ ఇది ఉదాహరణ. దోపిడే ఎవరు రానియాడు, గేట్లు పెట్టేస్తారు. ఏమన్నా అంటే సెక్యూరిటీ రీజన్స్ ఏముంటాయి? సెక్యూరిటీ రీజన్స్ మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, ఇంకా పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలు ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున దందాలు చేస్తూ ఉన్నాయి. యూనివర్సిటీల పేరు మీద అడ్డగోలు వసూలు చేస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మీరు చెల్లండి. తప్పకుండా ప్రతి కాలేజీ టాప్ 20 కాలేజీలు ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. ఫీజుల దోపిడీ చేస్తున్నాయి, రక్తం తాగుతున్నాయి, సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుంటున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు. దానికోసం మీరు కొట్లాడమంటారు మమ్మల్ని. మరి మీరేం చేస్తున్నారు కళాశాలలు? ఇదే విషయం కళాశాల యాజమాన్యం కడితే మీలాంటి లీడర్స్ వచ్చి పైసలు తీసుకొని పోతారు వాళ్ళందరూ అని చెప్పి ఈ విధంగా చెప్తా ఉంటారు. ఏమంటారు? పైసలు తీసుకొని పోతున్నారు అనే ఆరోపణ చేస్తే మీకు ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తున్నాం. ఫస్ట్ మీరు డొనేషన్ల రూపాన పైసలు తీసుకోకుండ్రి. ఇలా వాసవి, భోజిరెడ్డి, సిబిఐటి ఈ 3 కళాశాలలు యాజ్ పర్ మెరిట్ పడుతుంది. మిగతా 20 కళాశాలలు ఎందుకు పెడతలేదు? ఆన్లైన్లో పెట్టాలి కదా. నేను అదే అడుగుతున్నా. ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ కాలేజీకి ఒక కాలేజీకి పోయి ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి? ఒక అడ్మిషన్ కోసం 100 కాలేజీలు తిరుగుతాడా? ఈ కాలేజీల దగ్గరికి తిరగారు కదా. ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెడితే ఒక అప్లికేషన్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది కదా. నువ్వు కన్వీనర్ కోటకు పెట్టినప్పుడు మేనేజ్మెంట్ కోటకు లిటరల్గా బాలకృష్ణారెడ్డి అమ్ముడు వేండు. నీకు దమ్ముంటే నాకు పరువు నష్టం నాకు పంపించాలా. నేను ఇవాళ అడుగుతున్నా. ఇలా కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఫస్ట్ పేజే కాకముందు మేనేజ్మెంట్ కోట ఎట్లు ఇచ్చినావు అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ నేను ఆరోపణ చేస్తున్నా. జీవోలు ఉన్నాయి కదా, జీవోల ప్రకారం మెరిట్ కాపాడాలి కదా. మెరిట్ కాపాడకుండా నువ్వు ఇచ్చినావు అంటేనే నువ్వు వాళ్ళతో కొలాబరేట్ అయినావు, నువ్వు గవర్నమెంట్కి పైసలు పంపిస్తున్నావు. బరాబర్ ఆరోపిస్తున్నాం. ఇలా 15 లక్షలైంది, బిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో 22 లక్షలు అంట. ఇవాళ ఇదే కాలేజ్లో వేరే కాదు. 92% ఉన్నాడు పైసలు కట్టాడు కాబట్టి ఇవాళ ఏదైతే పైసలు కట్టేటోడు ఉన్నాడు అసలు ఎంసెట్ రాయకున్నా ఇచ్చేసిండు 50%. నేను చూపెడతాను. నారాయణమ్మల ఇలా 50% వాళ్ళకి ఇచ్చిండు మేనేజ్మెంట్ కూడా సీట్లు. ఎక్కడిది మెరిట్ ఎక్కడిది? మెరికల్ లాంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి తయారవుతారు? మంచి క్రీమ్ వస్తలేదు. మన ఐటీ కంపెనీలలో ఎవరిని మన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తలేరు. మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు? విద్యను ఒక వ్యాపారంగా చేసి అమ్ముకుంటారు కదా. ఇది చారిటీ పేరట పెట్టిన విద్య. ఇది ఫీజులు తక్కువ ఉండాలి కదా. మీకు విదేశాల నుంచి కూడా ఫండ్ వస్తుంది కదా. వస్తున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముతుండ్రు అని అడుగుతున్నాం మేము. మీరు అమ్మకుండా యాజ్ పర్ లిస్టు ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో పెట్టండి, మీ వెబ్సైట్లో పెట్టండి. పెట్టకపోతే ఖచ్చితంగా ప్రతి కాలేజీ ముంగట నిరసన తెలుపుతాం. ఖచ్చితంగా మీకు ఏది మీ కాలేజీలు మూతపడేదాకా వదిలిపెట్టాం. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇట్లనే చూసి చూడకున్నట్టు ఉంటే గవర్నమెంట్ కూడా దించి ఖచ్చితంగా మొదటిసారి అన్నారు కదా ఇవాళ మీ మేనిఫెస్టోలలో పెట్టుకున్నారు. ఇటు రాగానే సంతకాలు పెడతా అన్నారు. ఏ సంతకం పెట్టాలి ఇప్పటి వరకు? ఈ సంతకం వేరే గవర్నమెంట్ నుంచి పెట్టిస్తాం మేము ఇక ఇవాళ. కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి తప్పుడు తడకల ఏదైతే అడ్మిషన్లు చేసిన ప్రతి కళాశాల పైన ఖచ్చితంగా ఈడీకి ఇస్తాం, సిబిఐకి ఇస్తాం. మీరు మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల తోటి ఎంక్వైరీ చేయకపోతే ఖచ్చితంగా ధర్నా, ప్రతి కాలేజీ ముంగడ ధర్నా పెడతాం. ప్రభుత్వం పరువు తీస్తాం మేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజీ గురించి అక్రమంగా డొనేషన్ వసూలు చేస్తున్న కేఎంఐటి కాలేజీ
పేద విద్యార్థుల రక్తం తాగుతూ ఇలా విద్యార్థులను మోసం చేస్తూ ఇలా అక్రమంగా ఒక్కొక్క విద్యార్థి నుండి 16 నుంచి 14 లక్షలు వసూలు చేసి ఇలా పేద విద్యార్థుల రక్తం తాగుతుండు. గతంలో మేము చాలాసార్లు హైయర్ ఎడ్యుకేషన్ ఫిర్యాదు చేసినాం. అక్కడ ఉన్న అధికారులు స్పందించకుండా వీళ్ళకు ఒత్తాసు పలికి ఇలా వాళ్ళకు లాలుచుపడి ఇలా అక్కడ అధికారులు కూడా అమ్ముడే పరిస్థితి వచ్చింది. ఇలా కేఎంఏడి కాలేజీలో గతంలో మెరిట్ ప్రకారం తీసుకుంటాని కనీసం మెరిట్ పాటించకుండా ఇలా పేద విద్యార్థులు మెరిట్ ప్రకారం ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి గండి కొట్టే ప్రయత్నం ఇలా కేఎంఏడి కాలేజ్ చేస్తుంది. ఇలా ఒక పేరెంట్ 56% ఎంసెట్ లేకుండా 16 లక్షలు తీసుకొని డొనేషన్ తీసుకొని ఇక్కడ విద్యార్థికి సీట్ ఇచ్చారు. అదేవిధంగా 92% ఎంసెట్ ర్యాంక్ ఉన్నా కానీ అతనికి మెరిట్ ప్రకారం ఉన్నా కానీ అతను సీట్ ఇస్తలేరు. ఇలా కేవలం ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని ఇలా కేఎంఏడి కాలేజీ పేద విద్యార్థుల రక్తం తాగుతుంది. బిడ్డ అభిషేక్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇలా ఇక్కడ నాటకాలు చేస్తే మాత్రం నడవదు బిడ్డ, నిధి ఇలా వెంటనే ఇక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇక్కడ ఎస్టీ ఎస్టీ బీసీ విద్యార్థుల గిట్ట ఇలా 30% తీసుకుంటారు. మొత్తం ఇలా అగ్రవర్ణాలను 70% తీసుకొని ఇలా మొత్తం పేద విద్యార్థులను ఇలా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాం. అభిషేక్ ఖబర్దార్, నువ్వు ఇసాంటి పనికి మాలిన చేతలు ఇలా పేద విద్యార్థులను నష్టం చేస్తే మాత్రం నిన్ను తరిమి కొడతాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పేరిట ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పేరిట కోట్ల రూపాయలు దర్జిస్తుంది. పేద విద్యార్థులను దూరం చేసి ఈరోజు బి కేటగిరీ సీట్లను మేనేజ్మెంట్ సీట్లను 14 లక్షల నుంచి 18 లక్షలు 20 లక్షల దాకా అమ్ముడు చేసుకుంటుంది. ఈ విధంగా విద్యను వ్యాపారంగా చేస్తే పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా అన్ని కళాశాలపై మేము ధర్నాలు చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పారు మేము ఈసారి ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అది వాళ్ళకు మాటలకే చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వానికి వత్తాసు పలుకుంటుండా ఈరోజు కోట్ల రూపాయలను దర్జీ కొట్టుకుంటా పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు నష్టాన్ని వాటిల్తున్నారు. ఖబర్దార్ కేఎంఐటి వాళ్ళకు ఖబర్దార్ చెప్తున్నాము. ఇదే విధంగా ఈ డబ్బులు మీరు వసూలు చేసే వాటిపైన మేము ఈడీకి తప్పకుండా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కేఎంఐటి యజమాన్యమా, ఈరోజు చూసుకున్నట్టయితే కేఎంఐటి కళాశాలలో 14 నుంచి 20 లక్షల వరకు డొనేషన్లు తీసుకొని అక్రమ డొనేషన్లు తీసుకొని సంవత్సరానికి 100 కోట్లకు పైగా డొనేషన్లు తీసుకొని చాలా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది ఈ కళాశాలలో. ఏంటంటే మొత్తం 30% నుంచి 40% వరకు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తులు స్టూడెంట్ తప్పించి ఈ కాలేజీలో అవుతారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మాత్రం 30%. అసలు చాలా తక్కువ మంది విద్యార్థులను వీళ్ళు ఎంచుకొని డొనేషన్లకు అక్రమ డొనేషన్లకు పాల్పడుతూ చాలా అవినీతికి పాల్పడుతున్నాను. ఈ సందర్భంగా నేను చెప్తాను. ఇదే విధంగా ఏఐసిటీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ నేను ఫిర్యాదు చేస్తాము అని దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా నేను చెప్తున్నాను. కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐటి కాలేజ్ నారాయణగూడలో ఇలా పేద గ్రామీణ విద్యార్థులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను ఇలా విద్య దూరం చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఇవాళ వీళ్ళు అక్రమంగా డొనేషన్ల పేరుతోని ఒక చారిటీ అని చెప్పుకునే ఈ కాలేజీ డొనేషన్ల పేరుతోని విద్యార్థుల నుంచి 14 లక్షల నుంచి 20 లక్షలు వసూలు చేస్తూ వాళ్ళకే సీట్ ఇస్తూ రిజర్వేషన్ పాటించకుండా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది. మేము ఖబర్దార్ విద్యార్థి ఓయూజేఎస్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ, ఈ యాజమాన్యానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా బి కేటగిరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇలాగ మొండి వైఖరితో పోతూ మీరు బౌన్సర్లను పెడుతూ ఇది ఒక విద్యను వ్యాపారం చేయాలని చూస్తే మాత్రం మిమ్మల్ని అడుగడుగున ఉరికిచ్చి తంతమని చెప్తా ఉన్నాము. ఖబర్దార్ యాజమాన్యం, గవర్నమెంట్ కూడా మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాము. అక్రమ డొనేషన్లు వసూలు చేస్తున్న ఈ కాలేజీల మీద మీరు వెంటనే చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని మేము ఈ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ కాలేజీ యాజమాన్యమా, కేఎంఐటి యాజమాన్యమా, గుర్తించుకోండి. ఇదే మొండి వైఖరితో మీరు విద్యార్థుల నుంచి అక్రమంగా ఒక జలగల్లాగా వాళ్ళ విద్యార్థుల రక్తం తాగుతూ ఉన్నారు. మీరు డొనేషన్ల పేరుతోని మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే మీకు రానున్న రోజులలో మిమ్మల్ని చిప్పగూడు ఉరికిచ్చి తంతమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్. అవును అవును ఎస్సీ విద్యార్థులకు అదే విధంగా బీసీ విద్యార్థులకు ఏదైతే ఇంటర్మీడియట్ 10th గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు కూడా ఫుల్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నది. ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు సర్టిఫికెట్లు వీళ్ళ దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తా ఉన్నది, ఓన్లీ టీసీ తప్ప అన్ని సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాలని చెప్తా ఉన్నది. కానీ వీళ్ళు
సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకొని విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. బ్లాక్మెయిల్ చేస్తూ ఉండుకుంటూ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ వాళ్లకు డబ్బులు ఇస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ ఇదే మొండి వైఖరితో పోతే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు బి కేటగిరీ సీట్లు, సి కేటగిరీ సీట్లు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. బి కేటగిరీ సీట్లు కేశవ్ మెమోరియల్ కాలేజ్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా బి కేటగిరీ నోటిఫికేషన్ వేయట్లేదు. ఈ సొసైటీకి 4-5 కాలేజీలు ఉన్నాయి. ఈ 4-5 కాలేజీల సొసైటీకి చైర్మన్ నరసింహారెడ్డి గారు వారు జస్టిస్. ఆ జస్టిస్ గారి సొసైటీలోనూ న్యాయం జరగట్లేదు. ఇంకా వేరే దగ్గర ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఈ జస్టిస్ గారు వచ్చి న్యాయం చేయాలి. సో చైర్మన్ జస్టిస్ అయి ఉంది కూడా ఆయన ఒక సొసైటీలోనే అన్యాయం జరుగుతుంది. బి కేటగిరీ పేపర్ నోటిఫికేషన్ వేసే దమ్ము నీకు ఎందుకు లేదు? సి కేటగిరీ పేపర్ వేసే దమ్ము నీకు ఎందుకు లేదు? మెరిట్ ప్రకారంగా వచ్చే స్టూడెంట్కి అతను ఒక మెరిట్ మార్క్స్ ప్రకారంగా నువ్వు జాయిన్ చేసుకో. అంతేగాని డబ్బులు ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి ఇవ్వడము, రాజకీయ బలం ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల పేద విద్యార్థి ఎవరైతే కొన్ని మార్క్స్ తక్కువ వచ్చి కొన్ని ఒక 5 మార్కులు 10 మార్కులు తక్కువ వచ్చి ఏ కేటగిరీలో సీట్ రాకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకు తగిన న్యాయం చేయాలా. అయ్యా జస్టిస్ గారు, మీకు ఇక్కడ మీడియా తరఫున మీకు నమస్కరించి కోరుకునేది, మీ ఆధ్వర్యంలో ఈ సొసైటీ నడుస్తుంది కాబట్టి మీరు న్యాయం చేయాలా. మీరు న్యాయం చేసి వేరే కాలేజీలో కూడా ఈ విధంగా మేము చేస్తాము అని ఒక చూపెట్టాలి అయ్య గారు. ఎందుకంటే దీని తర్వాత మాకు ఏది అవకాశం లేదు, మేము వెళ్ళాల్సింది కోర్టుకే. కోర్టులో మళ్ళీ మీరే ఉంటారు. సో దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 14 లక్షల రూపాయలు అడుగుతున్నారండి. అయినా కూడా మేము రెడీ ఉన్నాం కట్టడానికి, ఇస్తలేరు. అయినా విన్నారా? మాకు 92% ఉన్నది. మాకు బి కేటగిరీ నోటిఫికేషన్ వేస్తే మాకు అందులో సీట్ మెరిట్ ప్రకారంగా వస్తుంది కదా. బి కేటగిరీ సీట్లు ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు ఎన్ఆర్ఐ సీట్లు కూడా ఉన్నాయండి. ఎన్ఆర్ఐ సీట్లు కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేసే ప్రతి ఏడాది వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. ఇది దయచేసి మీడియా వాళ్ళు నేను కొడుతున్నా ఏంటంటే కొంచెం ఆర్టీఐ ద్వారా మీరు తీసి స్పాన్సర్ చేసి ఎన్ఆర్ఐ సీట్లు సేమ్ వ్యక్తులు ఉంటారు ప్రతి ఏడాది. సేమ్ వ్యక్తులు ఎట్లా స్పాన్సర్ చేస్తారండి? ఇవాళ వాళ్ళ అబ్బాయికో వాళ్ళ కొడుకుకో వాళ్ళ బామ్మడికో ఎవరో ఒక స్పాన్సర్ చేస్తారు. కానీ ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా సీట్లు స్పాన్సర్ చేసేది మాత్రం ప్రతి 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటున్నారు. మరి వాళ్ళే ఉంటున్నారంటే సంథింగ్ ఇస్ ఫిషీ, ఏదో జరుగుతున్నది. దయచేసి ఇది బయట పెట్టాలా, ఈ కాలేజీ మీద చర్య తీసుకోవాలి. యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఏం చెప్తారు? మామూలుగా ఈ కాలేజీల పైన మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వంలో ఇదే జరిగింది, ఈ ప్రభుత్వం కూడా ఇదే జరుగుతుంది. మాకు కావాల్సింది ఒకటే అండి, నిజాయితీగా బి కేటగిరీ సి కేటగిరీ ఫిల్అప్ చేయండి. ఎట్లయితే ఎంబీబీఎస్ సీట్ ఫిల్అప్ చేస్తున్నారో అదే విధంగా ఇంజనీరింగ్ సీట్లు ఫిల్అప్ చేయండి. అప్పుడు మాకు ఎంత మార్క్స్ వచ్చినాయి మాకు ఆ మార్క్స్ ప్రకారంగా ఆ కాలేజీలో సీట్ వస్తుంది. మేము కోరుకునేది అదే, న్యాయం చేయమని కొడుతున్నాం అంతే. బి కేటగిరీ సి కేటగిరీ అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రకారంగా చేయమంటున్నాం. గవర్నమెంట్ రూల్స్ ఉంటున్నాయి, రూల్స్ తొంగదొక్కుతున్నారు, దీని మీద చర్య తీసుకుంటలేరు. అది మాకు ప్రార్థన ఏంటంటే రూల్స్ ప్రకారంగా చేయమని అంటున్నాం సార్.